గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. విశాఖ జిల్లాలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది, హ్యాంగ్ చేసుకొని. ఎందుకు చేసుకున్నారు, ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే ఎలాంటి గొడవలు లేవు, చాలా అన్యోన్యమైన దంపతులు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇస్తున్న స్టేట్మెంట్. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ అబ్బాయి తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ, అబ్బాయి వాళ్ళ అమ్మ, వీళ్ళు ముగ్గురు మాత్రమే అక్కడ ఉంటారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ముగ్గురు వెళ్ళడము, ముగ్గురు రావడము, చాలా బాగుండడం అనేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు ఇవి. అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుండేవాళ్ళు, ఎలాంటి గొడవలు లేవు. చిన్న అరుచుకోవడం కానివ్వండి, ఈచులాడడం కానివ్వండి, లేదంటే గట్టిగా దబాయించినట్టు మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి కూడా ఆ జంట మధ్యలో మేము చూడనే లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది కూడా. ఆ పెళ్ళైన 8 నెలలు అవుతుంది. అమ్మాయి 7 నెలల గర్భవతి. ఇప్పటి వరకు కూడా అతను ఆ అమ్మాయిని చాలా చక్కగా చూసుకోవడమే జరుగుతుంది. అమ్మాయి కూడా అబ్బాయితో చాలా చక్కగా ఉండేది. ఇద్దరు కూడా చదువుకున్నారు. అతను ర్యాపిడో డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేవాడు. ఈ మధ్య కాలంలో రైల్వేలో కాంట్రాక్ట్ బేస్ మీద ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకొని దాంట్లో పనిచేస్తున్నాడు. ఇంతవరకు మాత్రమే అక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఆ సంఘటన జరిగిన రోజు ఎవరైతే అబ్బాయి వాళ్ళ తల్లి ఉందో ఆవిడ వాళ్ళ చుట్టాలకు సంబంధించిన ఏదో ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ఉదయం పూట వచ్చి డోర్ ఎంత బాధినా కూడా అస్సలు తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి చూస్తే ఆ విండో నుంచి వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా వేలాడుతూ కనిపించడం జరిగింది. జరిగిన తర్వాత ఒక్కటేసారి గుండెలు బాదుకొని ఇంత కష్టం ఏమొచ్చింది, నాతో ఇన్ని రోజులు ఉన్నారు, ఒక్క విషయం కూడా షేర్ చేసుకోలేదు, దానికి తోడు 7 నెలల గర్భవతి అయిన కోడలు అలా నిర్జీవంగా ఉండడం చూసేసి ఆ అత్త కూడా తట్టుకోలేకపోయింది. అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కానివ్వండి, సిస్టర్ కానివ్వండి చాలా రోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కూడా ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నాను, నాతో బాగానే ఉన్నాడు, భార్యతో బాగున్నాడు, ఎప్పుడు ఆనందంగానే ఉన్న కొడుకు సడన్గా ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటివరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ రోజు మరి ఏమన్నా పెనుగులాట జరిగిందా అంటే దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. పోనీ బాధల ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత లేటుగా ఆలస్యంగా ఏమన్నా ఇన్ని సంవత్సరాలు పెళ్ళైపోయింది అందుకోసం అని చెప్పేసి వాళ్ళిద్దరు కనుక జీవితం మీద విరక్తి వచ్చేసి సూసైడ్ చేసుకున్నారంటే అది లేదు. ఆ పెళ్ళైన 1 నెలలోనే ఆవిడ కన్సీవ్ అవ్వడం కూడా జరిగింది, 7 నెలల గర్భవతి. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వదిలేశారు. ఇంకంతే ఇదే చెప్పేస్తున్నారు. కానీ పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూస్తారు ఇది ఏ రకమైన సూసైడ్. అంటే వాళ్ళు లోపలే గడియ పెట్టుకున్నారు, లోపలే వాళ్ళు హ్యాంగ్ కనిపించారు కాబట్టి వాళ్ళు ఇంటెన్షనల్గానే వాళ్ళు మరణించాలనుకున్నారు కాబట్టి అలా హ్యాంగ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కానీ వాళ్ళు అన్ని యాంగిల్స్లో నుంచి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి బాడీ మీద కొన్ని చిన్న గాయాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కొంచెం చిన్న ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఆ కోణం నుంచి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే భార్యాభర్తలు బయటికి మాలాంటి అన్యోన్యమైన దాంపత్యం ఎవరికి లేదు, మేమిద్దరమే రాముడు సీతలాగా అదేవిధంగా శివపార్వతుల్లాగా కనిపించాలి అని చెప్పేసి ఎన్ని గొడవలున్నా ఎన్ని బాధలున్నా కూడా దాచుకొని బయటికి మాత్రం చాలా ప్లజెంట్గా నీట్గా అసలు ఇంకా హస్బెండ్ మాట దాటని వైఫ్ ఎలా ఉంటుందో అలా వైఫ్ తర్వాత ఆ వైఫ్కు రెస్పెక్ట్ ఇచ్చే హస్బెండ్ లాగా వీళ్ళు అంటే ఉంటారు అన్నట్టు. ఇంకొకరు మన గురించి థర్డ్ పర్సన్ మాట్లాడుకోకూడదు, మన ఇద్దరం అండర్స్టాండింగ్తో ఉండాలి, లోపల ఎన్ని ఉన్నా కూడా బయట దాన్ని చూపించకూడదు అన్న ఒక అండర్స్టాండింగ్ చాలా తక్కువ మంది భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. ఈ కేసులో అదే జరిగింది అని చెప్పేసి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదైతే వాళ్ళు ఇంటెన్షన్గానే చేశారు కానీ లోపల ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఒకటి చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎప్పుడు చనిపోయారు అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఎలా చనిపోయారు, ఏమైంది అనేది మనకు ఆ రిపోర్ట్లోనే తెలుస్తుంది. అంటే బలంగా పీక నొక్కారా, లేదు అంటే నిజంగానే హ్యాంగ్ చేసుకున్నారా, లేదంటే ఎక్కడైనా ఒంటి మీద గాయాలు ఉన్నాయా అనేది పోస్ట్మార్టం చేసినప్పుడు మాత్రమే మనకు పూర్తి వివరాలు అనేవి కూడా అందులో రావడం జరుగుతుంది. కాబట్టి అది చాలా కీలకంగా మారనుంది. అంటే వాళ్ళు బయటికి చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు కానివ్వండి, అటు ఉన్న ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇంత చిన్న గొడవ కూడా పడలేదు అంటున్నారు కదా. కానీ వాళ్ళు పడుంటారేమో ఏమో అంతే, అది ఒక డౌట్.
అంతే తప్పించి అది కన్ఫర్మేషన్ అయితే నేను చెప్పట్లేదు, ఉంటారేమో. ఎప్పుడైతే ఈ అబ్బాయి వాళ్ళ మదరు ఆ అమ్మాయి వాళ్ళ అత్తైన ఈవిడ ఫంక్షన్కి వెళ్ళిందో ఆ రోజు కనుక వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ ఏమన్నా స్టార్ట్ అయి ఉండొచ్చు. అది కొంచెం ఏదన్నా హర్టింగ్కి దారి తీస్తే ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారు అంటే అంత బాగా చూసుకునే పర్సన్ ఒకేసారి ఒక మాట అన్నా, లేదు అనుకుంటే వారు కనుక ఏదన్నా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ అనేది పెరిగి ఫ్యామిలీస్ వరకు వెళ్ళినా, లేదు అనుకుంటే ఇంకా గతంని ఏదన్నా తవ్వినా కూడా ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా దాన్ని తట్టుకోలేక నేను చచ్చిపోతా అని చెప్పేసి ఏదో చేతిలో ఏదైనా కత్తి ఉంటే దానితో కట్ చేసుకోవడమో, లేదంటే వెంటనే హ్యాంగ్ చేసుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా ఆవేశపూర్వకంగా జరిగిందా, లేదు అనుకుంటే ఇంటెన్షన్గా జరిగిందా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో స్టెప్ బై స్టెప్ అనేది చాలా క్లారిటీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా అంటే చిన్న ప్రాథమిక ఎంక్వైరీలోనే వాళ్ళకి ఏమైందంటే అమ్మాయి బాడీ మీద కొంచెము ఏదో గాయాల టైపు కనిపిస్తున్నాయి అని ఒక చిన్న స్టేట్మెంట్ మాత్రం పోలీసు ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దాంతోపాటు ఆ అబ్బాయిని ఆ అమ్మాయి అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు వారికి ఉండే కష్టం ఏంటి అనేది కూడా వాళ్ళు ఏదైతే అబ్బాయి పని చేస్తున్నాడో ఆ ప్లేస్ దగ్గర ఎవరితోనైనా షేర్ చేసుకున్నాడో, అమ్మతో షేర్ చేసుకోలేదు, వైఫ్తో షేర్ చేసుకోలేదు, సరే చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకోలేదు, అదేవిధంగా ఆ అమ్మాయి కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు. మరి ఏం బాధ వచ్చింది, ఏం కష్టం వచ్చింది అనేది మొత్తం ఇప్పుడు పోలీసులే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు బయటికి ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి అంటే సస్పెక్టెడ్గా ఉన్న కేసులన్నింటినీ కూడా పోలీసులు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. రీజన్ ఏంటంటేనో వాళ్ళు ఒక కేసుని ఒకటే యాంగిల్లో ఆలోచిస్తాం. అంటే బేసిక్గా మనకు కనిపించింది ఏంటి, హ్యాంగ్ చేసుకున్నారు, లోపల గడియ వేసింది, ఇద్దరు చేశారు కాబట్టి ఏదో కష్టం వచ్చింది, వాళ్ళు ఇంకా బ్రతకొద్దు అనుకున్నారు, వెళ్ళిపోయారు అని చెప్పేసి మనం ఆ యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తాం. పోలీసులు అలా ఆలోచించరు. పోలీసులు అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి కూడా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఆ ఇంట్లో లోపలికి ఎవరైనా రావడానికి ఉందా స్కోపు, వచ్చారా, వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నారా, లేకపోతే వీళ్ళని ఏమన్నా చేశారా, లేదంటే వాళ్ళ చేసిన తర్వాత ఏమైనా హ్యాంగ్ చేయించడం జరిగిందా, బోల్ట్ పెట్టుకొని బయటికి వెళ్ళడానికి ఏమైనా సోర్స్ ఉందా, ఇవన్నీ చూస్తారు. దాంతోపాటు మొత్తం పోస్ట్మార్టం రిపోర్ట్లో బాడీ మీద ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా, ఇంజురీస్ ఉంటే ఏమైనా లోపల బోన్స్ ఏమైనా బ్రేక్ అయినా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేస్తారు వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ తల్లి ఉంది కదా, తల్లి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అదే అన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు ఏం జరగనప్పుడు ఆ రోజు వెళ్ళిన రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ పోలీసులు ప్రతి ఒక్కరిని ప్రతి దాన్ని కూడా వాళ్ళు సస్పెక్ట్ చేస్తూనే ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు సస్పెక్ట్ చేసిన దాంట్లో ఏదో ఒక యాంగిల్లో వాళ్ళకు ట్రిగర్ చేస్తుంది. ఎస్ ఇది కరెక్ట్, ఇది పలానా కేసులో అప్పుడు గతంలో ఇలా జరిగింది కదా, ఈ కేసులో కూడా ఇలాగే జరిగింది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకున్న తర్వాతనే అప్పుడు అనౌన్స్ చేస్తారన్నట్టు. ఇప్పుడు ఇది వైజాగ్లో చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఎందుకంటే కారణం ఏం లేదు, వాళ్ళు చనిపోయిన దానికి, అంతేకాకుండా వాళ్ళు ఏమీ కూడా చెప్పలేదు, తర్వాత ఏ సూసైడ్ నోట్ లేదు, అదేవిధంగా ఎవరితో గొడవ లేదు, అలా అని చెప్పేసి అప్పలో ఆర్థిక పరిస్థితుల్లో ఏమన్నా బాగాలేక ఇబ్బంది పడ్డారంటే అది కూడా ఏమీ లేదు. సో ఇంత అన్యోన్యంగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి కీచులాటలు లేకుండా, ఎవరితో ఇబ్బందికరంగా లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా అలా ఊరికే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఇప్పుడు తొలుస్తున్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి పులి స్టాప్ పెట్టాలంటే పోలీసులు ఇచ్చే నివేదికనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఖచ్చితంగా ఒక 48 అవర్స్ అయితే కంపల్సరీగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక 48 అవర్స్ తర్వాత లేదంటే 72 అవర్స్లోనో పూర్తి స్థాయిలో కూడా ఈ విశాఖ జిల్లాలో జరిగిన అనుమాన భార్యాభర్తల మృతి పట్ల ఒక క్లియరెన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అది తెలుస్తుంది అన్నట్టు, అంటే కనిపించే అవకాశం ఉందన్నట్టు. వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే ఆ నివేదికను సబ్మిట్ చేస్తూ అప్పుడు ఇలా జరిగింది అని, అప్పుడు కూడా కుటుంబ సభ్యులకు ఒకవేళ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అప్పుడు వాళ్ళకు కూడా పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేసి చెప్తారో దీనికి వాళ్ళు కూడా స్టిక్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్నర్గా మొత్తం డెప్త్ నుంచి వెళ్ళి కూడా అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒక ఫైనల్ దానికి వచ్చిన తర్వాతనే వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇస్తారు. కాబట్టి దాన్ని ఇంకా ఓకే ఇలా జరిగిందా అని చెప్పేసి ఇంకా అనుకొని సర్దుకుపోవడం అంతే తప్పించి ఇక్కడ మాత్రం ఎవరో వచ్చి ఏదో చేశారని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకొని ఇందులో ఎవరికి పనిష్మెంట్ పడుతుంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి కేసులు అప్లికేబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇందులో ఇలాంటి కేసులలో మనం ఏమి కూడా లీగల్గా మాట్లాడడానికి ఉండదు. రీజన్ ఏంటంటే ఇది సస్పెక్టెడ్గా ఉంది కాబట్టి
దాని ప్రకారంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు మనము లీగల్గా మాట్లాడడానికి అన్ని రకాల సోర్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో దీనికి సంబంధించి లీగల్గా నేను మాట్లాడలేకపోతున్నాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే నేను ముందు ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇందులో పోలీసులకు సహకరించాలి. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఏమి గొడవలు లేవు, ఏమి ఆర్థిక ఇబ్బందులు లేవు, అన్యూన్యంగా ఉన్నారు, అరేంజ్డ్ మ్యారేజ్, పిల్లలు కూడా ఇంకొక 1-2 monthsలో కూడా పాపనో బాబో పుట్టబోతున్నారు, ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి బాధలు లేవు అని చెప్పేసి ఇదే స్టేట్మెంట్ అందరి నోట్లో నుంచి వస్తుంది కదా. కానీ పోలీసుల ఆలోచన విధం ఇంకొక విధం నుంచి కూడా తీసేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ అందించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో వేచి చూడాల్సిందే పోలీసులు ఇచ్చే స్టేట్మెంట్ వరకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.